ఎవడా నీకు మామయ్య? నా కూతుర్ని పొట్టను పెట్టుకున్నప్పుడే మన బంధుత్వం దిగిపోయింది. కర్మ కర్మ కర్మ. ఊళ్ళో వాళ్ళందరితో పాటు నువ్వు కూడా నీ కూతుర్ని నేనే చంపాననుకుంటున్నావు. నిజంగానే దాన్ని నూతిలో దోసుండుంటే రాత్రి అది నాకు కల్లోకి ఎందుకు వస్తాయి? నీ కల్లోకి వచ్చిందా? సరిగ్గా 10:30కు వచ్చి, ఏమంటే మా నాన్నగారికి లంక పొగాకంటే మహా ఇష్టం, ఈ కాడ ఆయనకి ఇచ్చి నా సాగుతో మన చుట్టరికం తెగిపోకూడదు, మన అబ్బాయి దొరబాబుకి మా అన్నయ్య గారి కూతురు ఝాన్సీనిచ్చి పెళ్లి చేయమనండి, అలా చేస్తే నా ఆత్మ శాంతిస్తుంది అని చెప్పమంది అంకుల్. అలా ఉందా? మరి నాతో అలా అన్నేమిటి? నీకల్లా కూడా వచ్చిందా? నీ దగ్గర నుంచి వస్తూ నా దగ్గరకు వచ్చింది. వచ్చి నాన్న ఆయన వస్తారు, అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడతారు, అప్పుడు వెంటనే మీరు వెంటనే చెప్పు తీసుకుని ఆ దవడ ఈ దవడ వాయించేయమను. ఎవరిగా మాయా, అదేం అలాంటి మనిషి ఏం కాదు, మీకు ఏదో రాంగ్ నంబర్ వచ్చి ఉంటది. నీకు నా కూతుర్ని ఇచ్చే తప్పు చేశాను, ఇప్పుడు నా మనవరాలను కూడా ఇచ్చి దాన్ని గుంతుకోరమంటావరా? ఇంకొకసారి ఆ కోత కూర్చావో నిన్ను మడిచి ఆ బెల్ల పొయ్యిలో కుక్కేస్తా, జాగ్రత్త. ఫాదర్కి పారిపోవడానికా? నా కొరనా పర్రా, పారిపోవటమేట్రా, రేపు చెయ్యాలి. అది ఇప్పుడు అంత అవసరం అంటావా? ఇప్పుడు నువ్వు దాన్ని రేపు చేయలేదు అనుకో, ఎల్లుండి దాన్ని పెళ్లి అయిపోద్ది, మనకు రావాల్సిన ఆస్తి అంతా ఆడెవడో కొట్టుకుపోతాడు. ఆ తర్వాత నువ్వు ఇసుకిదిలోను నేను మెరకిదిలోను నుంచుని ఆ నిరోధ్ 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 అని అమ్ముకోవాలి. రేపు చెయ్యొచ్చు అనుకో, కానీ అరుస్తుందేమో. చచ్చా, ఆ పిల్ల అలాంటి కాదురా, నిన్ను చూడగానే రండి బాబు గారు రండి, నన్ను కాస్త రేపు చేసుకోండి అని చెవులో చెప్పుద్ది. నా పర్ర రేపు చేస్తారంట్రా. అది కాదు, ఇంకా నువ్వు ఆలస్యం చేసావంటే నేను పురుషుడైపోతాను, దాంతో వరుస మరి నీకు తల్లి నాకు పెళ్ళాం అయిపోద్ది. ఆలోచించుకో, తల్ల పెళ్ళామా? పెళ్ళామే. కానీ ఇంకా కానీ అర్థాలేంట్రా? ఏమిటో కొంచెం భయంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు ఎక్కడ వెళ్ళనివి రా, నా కడుపుని చెడబుట్టావు, మానవంగాను మంటలు గడ్డి భయపడతావేంటి? భయం అంటే ఝాన్సీ అరుస్తుంది కదా, అప్పుడు నలుగురు పోగే. నిన్ను తన్నకుండా నేను చూసుకుంటాను. ప్రశ్న పెట్టెలు తోలుతున్నారా? పెట్టెలు కాదు, మిడతలు తోలుతున్నా. మిడతలు మిడతలు తోలుతున్నా. మీసేను కాదుగా, ఆ సంగతి మిడతలకేం తెలుసు? అన్నట్టు ఆ దండు మీసేన వెళ్ళింది, నువ్వు కూడా డబ్బా కొట్టు. రక్కుతుందేమో, రక్కలిద్దు అటు కోపం తెరిచి గట్టిగా రేపు తెస్తారు. అయ్యో బాబోయ్, అబ్బా నీరసంగా వస్తాడు అంటే పని. నాన్న ఏంటన్నా ఒకసారి ఫేస్ ఇయ్యి, స్మైల్ ఇయ్యి. అమ్మని కమ్మని దెబ్బ ఇంత గట్టిగా కొట్టేవాడు దెబ్బ. రక్షించండి, కాపాడండి అని ఎంత గట్టిగా తెచ్చాను. అవే కొడుకు రేపు చూస్తుంటే తండ్రి ఎలా వస్తారా? అక్కడ జరిగింది రేపు కాదు, ఫైట్. ఫైటా? చిబాబు గారి హీరోలో వచ్చి నన్ను సాగుతుంది కొట్టాడు. అంటే నువ్వు రక్షించండి రక్షించండి అని అరిస్తే ఆడొచ్చి దాన్ని రక్షించాడనమాట. అన్నయ్య, రామకృష్ణయ్య గారికి గుండె నొప్పి వచ్చింది కదా, ఆయన తగలయ్యే నీ సెన్నోడుతా ఏమనకరా, ఆయన 10 మందికి కావాల్సిన మనిషి. అది కాదన్నయ్య, నీ ఐరన్ ఏమి అనద్దు. ఆయన మామూలు మనిషి చెప్ప నీ నోట్లోనే వచ్చు. మింగావో మర్డర్ చేస్తా, ఊస్తే ఊరేస్తా.
మై గాడ్ ఎంత గండం తప్పిపోయింది గోవిందా మళ్ళీ ఈ గండం ఏమిటి గోవిందా అవధాని గారు, పూజ పూజారి గారు, అర్చన. చూడండమ్మా, ఆ రోజు ముందు మాకు అని ఏకారు. ఈ రోజు ముందు మీలో మీరే తెలుసుకొని చెప్పండి అమ్మా ఎవరికి చెయ్యాలో. ముందు ఆవిడకే చేయించండి. కాదు, ఆవిడికే చేయండి. ముందు ఆవిడకే. ముందు ఆవిడికే చేయండి. ఆవిడకే. అయ్యో ఆవిడకే. ఆవిడికే. ఆవిడకేనండి. ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా రా దిగిరా దివి నుండి భూమికి దిగిరా రా శంకరా నాద శరీరా పరా ఈ గోళ నాకేలరా ఏ మాకు మా కాలిరా. మాలో ముందు ఎవరికి చేసినా పర్వాలేదు, ఆయన బాగుంటే అంతే చాలు. ఈ టీం వరకు మొదటి నుంచి ఉండుంటే ఆయన హ్యాపీకి దెబ్బ వచ్చేది కాదు, మీ హ్యాపీకి కోత ఉండేది కాదు. ఇవ్వండమ్మా, ఇవ్వండి తల్లి. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఏడుకొండలవాడ, ఆపద మొక్కలవాడ, ఆయన ఆరోగ్యం త్వరగా చక్కబడేటట్టు చెయ్యి తండ్రి. డోంట్ వర్రీ, గాడ్ బ్లెస్ యువర్ హస్బెండ్. టేక్ ప్రసాదం. అమ్మా, మీరేమీ అనుకున్నట్టు చిన్న మాట. ఏమిటండి? ఎంత కాదనుకున్నా మీరిద్దరు హోల్సేల్ గా ఆయనకి భార్యలు, ఆయన రిటైల్ గా మీకు భర్త. సవతలన్నాక ఈ ఫైటింగ్స్ ఫిట్టింగ్స్ తప్పవు, వెరీ కామన్. ఇవి గంగా గౌరీలకు కూడా ఉన్నాయి కదా. అయినా సరే గౌరీ స్నానానికి గంగ ఉపయోగపడిందా లేదా? అలాగే మీరు అడ్జస్ట్ అవుతే రామకృష్ణయ్య గారు బాగుంటారు, ఆయన బాగుంటే ఆటోమేటిక్ గా మీరు బాగుంటారు. అది గోవిందా. సర్వెంట్ ఏయ్యా ఓయ్ ఏగి అన్నావంటే మూతి మూకుడైపోద్ది. ఓసి నీ అంకమ్మ, నిన్ను ఏ అనకపోతే ఏవండి అంటారా? నాతో ఎట్టుకోకు, ధర్మపీఠం దద్దరిల్లిపోద్ది. వచ్చిన పని చూడు. చూడండి సర్వెంట్ మేడం గారు, పిలుపులకి మా అమ్మగారు వచ్చారు, మీ అమ్మగారిని పిలవండి. మీ అమ్మగారు వస్తారని మా అమ్మగారు తెలుసు తూకుంటారు గుమ్మల్లో. ఏటి చెయ్యండి, లోపల తానం చేస్తున్నారు, వస్తారు. ఆవిడ పొగరు దీనికి కూడా వచ్చినట్టుంది. ఆ మహాతల్లి వచ్చేదాకా మనం ఎందుకు వెయిట్ చేయాలి? ఆ గడపకి బొట్టెట్టేయండి, పిలిచినట్టు ఉంటది, పిలవనట్టు ఉంటది. ఈ రోజు మా అమ్మాయికి స్నానం చేయిస్తున్నాం, వస్తే బాగుంటుంది. వీలైతే వస్తా. ఒరే లేలేండు, దప్పడం దింపావా? ఇంకా ఉడకలేదన్నయ్య. ఉడికింది చాలు, దింపి తగలడు. అవతల ప్రెసిడెంట్ గారింట్లో తద్దినానికి వెళ్ళాలి. వేళకు వెళ్ళకపోతే మడక పెడతారు తద్దినం. అయ్యో ఎసరు మరిగిపోతుందిరా, అందులో బియ్యం వేసి తగలడు. రే జాగ్రత్త, తెగుతుంది. ఆహా, నేను చెబుతూనే ఉన్నానా తెగుతుందని. చెప్పావా? నువ్వు చెప్పిన తర్వాత చెక్కుండా ఎలా ఉంటుందిరా? మనదేమైనా సామాన్యమైన టంగా? ఐరను ఐరను ఐరన్ టంగురా. అది కాదు బ్రదరు. నోర్మల్, నువ్వు నోరు తెరిస్తే సర్వం గోవిందా కదరా. ఎలా చావంటరా నీతోటి? ఓరో పని చేయరా, మాట్లాడకుండా నోట్లో గుమ్మడికాయ తొక్కేరా, తొక్కే. ఇప్పటికే 2 గుమ్మడికాయలు తిన్నా అన్నయ్య. పోనీ కందిపప్పు తిన్నా. ఏదో ఒకటి చావు. ఇదిగో తినమన్నాం కదా అని పిండి మరలో పోసినట్టు బస్తాలు ఎక్కడ పోసేయకో. అవధాని గారు, పూజకి టైం అయింది, తొందరగా రండి. వస్తున్నానమ్మా. శుక్లాంబరదనం విష్ణు, వంకాయ పులిసెట్టు, శశివర్ణం చతుర్భుజం. మాడిపోయిందంటే మాడి పదన కొడతా. అమ్మా, హీరోయిన్ ప్రవేశపెట్టండి. ఆవిడొస్తుంది. ఆగండి, మీరెదురెళ్ళి స్వాగతం చెప్పక్కర్లేదు. పిలిచిన వాళ్ళకి మర్యాద చేయాలని మాకు తెలుసు. రండి రండి. మీకోసం ఎదురు చూస్తున్నాను, రండి. ఏ ఇంత ఆలస్యమైంది? సరిగ్గా బయలుదేరుతుంటే చుట్టాలు వచ్చారండి.
అమ్మా పసుపు తీసుకోండి. తీసుకున్నానయ్యా, ఏం చేయను? నువ్వు తీసుకోవాల్సింది పసుపు కాదు, కారం. అమ్మా ఆ కారాన్ని పేరెంటాలు నెక్స్ట్ రాయండి. ఇది కారం కదండి, పసుపు. ఏదో ఒకటి పూసేయండి అమ్మా. ఆ పసుపు ఇగురులో వేసి దండం పెట్టుకోమ్మా. తాలింపు పెట్టుకో అమ్మా. ఆ ప్రజల్లో కాస్త నూనె పోసి అందులో అప్పడాలు వేయించుతావు. ఓకే బ్రదర్. అయ్యో, బీరువాకి తాళం వేయటం మర్చిపోయాను. ఇదిగో నూరాయ్. ఓం కేశవ రామాయణ మహా. పాయసంలో యాలకులు వేసి అంత అక్షతలు తీసుకోండి. ఆ చేత్తోనే జీడిపప్పు తీసుకొని అమ్మాయి నెత్తిపించాలి, ఆశీర్వదించండి. గిన్నె మాడ కంపుకు చేస్తుంది, దించేసి చదివింపులు కానివ్వండి. ఓ కేశవ మహా, ఓ కృష్ణ మహా, ఓ గోవింద మహా, రామాయణ మహా, ఓ అన్నయ్య, ఈ పాయసం రుచి చూడు. ఇదేమిట్రా పాయసం కారంగా ఉంది? నువ్వేగా కారం కలుపుకున్నావు. నేను కారం కలపమన్నది పాయసంలో కాదురా, కర్రీలో. దరిద్రుడా, నిన్ను- అమ్మో, నీకు అయ్యో ఎన్నిసార్లు చెప్పాలి? తెచ్చి పట్టుకున్నాయా? ఇగో రేపు డైలాగ్ లాగా అవే మాట్లాడమా. ఈ వెధవ మాటలు విని దేవత లాంటి మా అమ్మను ద్వేషించాను. అమ్మ అనాల్సిన నోటి తానరాని మాట్లాడినాను. చివరికి నా బిడ్డ నా చేతులతోనే చంపుకున్నాను. నా వెళితే నా కంటనే పొడిచావు. అదేనమ్మా నా స్పెషల్. నువ్వు సత్యవతమ్మ కూతురువా జానకమ్మ కూతురువా అన్నది కాదు, నువ్వు రామకృష్ణయ్య కూతురివి అన్నది నీ స్పెషల్. కుక్కకు కావాల్సింది చెప్పు, అది బాటాదా కరోనాదా అన్నది కాదు. నాకు కావాల్సింది నీ ఆస్తి. పద, జెండా కర్రలా రెడీగా ఉన్న నా కొడుకుని 10 నిమిషాల్లో పెళ్లి చేసుకుని ఆ అచ్చిగారి కంటే 10 రోజుల ముందే మనోడు నా చేతిలో పెడుతుగాని. నాకంతా తెలుసమ్మా, నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి తాతయ్య సెంట్రల్ జైలుకి వెళ్తున్నాడని మీ మామతో చెప్పు. అదేంటి తాతయ్య? దీనంతటికీ కారణమైన ఈ దినకంత్రి నా అల్లుడిని ఇప్పుడు చంపుతున్నా. ఛీ, నీ లెవెల కొట్ట కూడా ఎత్తురా, కొట్టి చంపుతాను. ఎందుకు అంకుల్? నా కూతుర్ని చంపినందుకు. నా కొడుకు సంసారం రచ్చగిచ్చినందుకు. అన్యం పుణ్యం తెలియని నా మనవరాలు కడుపులో చిచ్చు పెట్టాను. క్లైమాక్స్ లో పోలీసు లాగా కరెక్ట్ టైంకి వచ్చారు కొడక. ఈ సీన్ నీది కాదు తాతయ్య, నాది. నువ్వు ఝాన్సీని తీసుకుని ఇంటికెళ్ళు, నేను చెప్తాను కదా. చూడు రే డాడీ, నిన్ను చూస్తుంటే మహాభారతం టీవీ సీరియల్లో ఒక క్యారెక్టర్ గుర్తొస్తుంది. ఫ్లూట్ వాయిస్తున్న కృష్ణుడా? ఆరి నీ అయ్యమ్మ డొర్రి, నీకంత క్యారెక్టర్ ఎక్కడ సచ్చిందిరా? శకుని. శకునే? యా, నువ్వు శకుని, నేను సహదేవ్. అంటే అర్థం కాలేదా? అర్థం కాలేదా? అర్థం కాలేదా? రాజు, యా. ఒరే నా టెంక, మనం వెళ్ళరా, మళ్ళా మనం కొట్టుకోకూడదు. ఓరి నా పంక, నేను ఇప్పుడు విలన్ని కాదురా, మోహన్ బాబు లాగా హీరో క్యారెక్టర్ జంప్ చేశాను. జంప్ చేసి చేసావు. నన్నెందుకు రామాయణం? రాముడి లాంటి నన్ను రావణాసుడిలా పెంచినందుకు 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 తప్పైపోయిందో తండ్రి, చచ్చిపోతాను రా కొడుకోయ్. ఓరి నా బర్రి, అప్పుడే చచ్చిపోతావా? ఫినిషింగ్ టచ్ వద్దా? 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 గుద్దింది చాలు. అబ్బా, ఒకసారి బ్యాకి బెండి. బోలో స్వతంత్ర ఫాదర్.